జూబ్లీ హిల్స్ బైపోల్లో బీజేపీ టికెట్ పైన బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ టికెట్ నాకు వద్దు అని చెప్పి బొంతు రామ్మోహన్ అన్నారు. నేను ఎవరితో టచ్లో లేను, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించారు. అయితే మరోవైపు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థి ఎంపిక పైన ఇంకా టీబీజేపీ నేతలు కీలకంగా భేటీ జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్ ముగ్గురు పేర్లను హైకమాండ్కి పంపారని తెలుస్తోంది. అయితే రేపు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్రేణి పద్మ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. అయితే మరి ధర్మపురి ఎందుకు ఇతర పార్టీలకు సంబంధించిన నేతని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారంటే తమ పార్టీలో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదని ఆయన భావించారా? వేరే ఒక పార్టీలో తన పార్టీతో సంబంధం లేని వ్యక్తి పేరు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పేరు, బీఆర్ఎస్ పార్టీలో మాజీ మేయర్గా పనిచేసిన వ్యక్తి పేరు మా దగ్గరికి వస్తే ఆయనకి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, వచ్చి టికెట్ తీసుకుని ఆయన ప్రతిపాదించడం అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే బీజేపీలో ఉన్న క్యాండిడేట్స్ టఫ్ క్యాండిడేట్స్ కాదు అని ముందుగానే నిర్ధారించుకున్నారు ఆయన. లేదంటే పోటీ చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, అటువంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వస్తే మాకు ప్లస్గా ఉంటుందనే భావనలో ఆయన ఉన్నారా?